పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. హౌసింగ్ అధికారులతో కలిసి పటవల, గురజనాపల్లి, కొమరగిరి హౌసింగ్ లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, పేదవాడికి మంజూరు చేసిన పటవల, గురజనాపల్లి, కొమరగిరి ప్రాంతాల హౌసింగ్ లేఅవుట్ల నందు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి గృహ నిర్మాణానికి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేయడం జరుగుతుందని కొండబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్, నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, డిఈ సత్యనారాయణ రెడ్డి, రమణ, టౌన్ ప్లానింగ్ అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి ఈరోజు 80 మంది ఇల్లు కట్టుకుని కాపురం ఉంటున్నారండి. చాలామంది ఫౌండేషన్ వేసి అలా ఉండిపోయినాయి ఇల్లు చూస్తున్నారు. ఇక్కడ సదుపాయాలు లేవు. ఈ రోజున స్వయంగా వచ్చాను, అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందామని. వాళ్ళు వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, ఇక్కడ లైటింగ్ లేదు, ఎలక్ట్రికల్ పోల్స్ వేశారు కానీ ఈరోజు స్ట్రీట్ లైట్లు లేవు. అదేవిధంగా ఒక పక్కన చూస్తే ఇక్కడ ఏదన్నా నైట్ పడుకున్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా దొంగతనాలు అయిపోతున్నాయి. అదేవిధంగా చూసుకుంటే బస్ స్టాప్ కూడా లేదు. ఇక్కడ 16 కిలోమీటర్లు మళ్ళీ కాకినాడ రావాలంటే మేము అందరూ కూడా అక్కడికే పనులు చేసుకుని అక్కడ రావాల్సి వస్తుంది. పిల్లల్ని అక్కడే చదివించుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని తీసుకుని మళ్ళీ పొద్దుట వెళ్ళడం, పని చేసుకోవడం, మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి ఇక్కడ తీసుకురావడం. ఒక మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ. ఆ రోజే చెప్పాము, ఈ రోజున ఇది సిటీలో దగ్గరలోనే కట్టుకుంటే బాగుంటుంది, ప్రజలకి అన్ని విధాలు బాగుంటుందని చెప్తే ఆ రోజు ఈ విధంగా చేశారు. జస్ట్ ఆ రోజు చెప్పాను నేను, కేవలం మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీరు ప్రజల కోసం కట్టట్లేదు ఇల్లులు అని చెప్పి ఆ రోజు చెప్పాం. ఎంత అవినీతి జరిగింది ఇందులో ఆ రోజు. ఏమండి, ఇది ఫిల్లింగ్ చేయడానికి 60 కోట్లు ఖర్చు పెట్టారండి. 60 కోట్లు. 60 కోట్లతో పేదవాళ్ళకి ఎన్నో ఇల్లులు కట్టించండి. 60 కోట్లు ఫిల్లింగ్ చేశారు. అది కాకుండా జగన్నాపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా చొల్లంగిలి ఇచ్చారు. ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఒక రైతు వచ్చాడు, మేము వెళ్తే మా దగ్గర 2 ఎకరాలు 90 సెంట్లు భూమి తీసుకున్నారండి, భూమి డబ్బులు ఇవ్వలేదండి ఇప్పుడు వరకు. సరే, మా డబ్బులు ఇవ్వలేదు, భూమి వెనక్కి ఇవ్వమంటే భూమి కూడా వెనక్కి ఇవ్వలేదు, మేము పేదవాళ్ళు అని చెప్పి ఏడుస్తున్నాడండి. ఈ రోజున భూమి తీసుకున్నవాడికి డబ్బులు ఇవ్వలేదు. ఆయన ఒక మాట అన్నాడు, మేము చెరువులు చేసుకునేవాళ్ళు అండి, ఎకరానికి సంవత్సరానికి 80,000 రూపాయలు లీజ్ ఇచ్చేవారు, సొంతంగా చేసుకున్న వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నాం, అది లేకుండా పోయింది, రోడ్డును పడిపోయామని చెప్పి ఆలుగోలు పెడుతున్నారు. కేవలం వాళ్ళ సంపాదన కోసం వాళ్ళు చూసుకున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడేలా చేయలేదండి ఏది కూడా. ఏదండి ఈరోజు చూడండి, ఇక్కడికి వచ్చి చూస్తే ఈ మెయిన్ రోడ్ తప్ప కిందకి వెళ్తే వర్షం వస్తే మునిగిపోతాయి అన్నీ కూడా. రోడ్డు కూడా వేయలేదు. ఆ రోడ్లు వేసేస్తానని చెప్పారు ఆ రోజున. రోడ్లు వేసేస్తాం, అన్ని పనులు చేసి మిమ్మల్ని కాపరాలు దించుతామని చెప్పారు ఆ రోజున. ఆ రోజు ఒక ఇల్లు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు, బాగా కట్టి ఒక ఇల్లు చూపించారు. మిగతా ఇల్లు లేయండి, ఎలా ఉన్నా చూపించండి. అంత కేవలం మీ వ్యక్తిగత స్వార్థం కోసం, మీ సంపాదన కోసం, పేదవాడు ఇల్లు అడ్డు పెట్టుకుని కూడా మీ సంపాదన కోసం చూసుకున్నాం తప్ప మన లైన్లు వేయటం జరిగింది. ఇక్కడ మనకి కాపురం ఉంటున్న వారికి మనం కొంతవరకు వాటర్ సప్లై చేస్తున్నాము. ఇక్కడ వారు 3 కోరికలు, మెయిన్ ఇంపార్టెంట్ కోరికలు కోరారు. స్థానిక శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో వారు ఇప్పుడు బస్సు ఇక్కడ ఆపట్లేదని చెప్పారు. శాసనసభ్యుల వారితో ఆర్టీసీ డిపోతో మాట్లాడి బస్సు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రెండవది సంబంధించింది, ఇక్కడ వస్తువులు థెఫ్టింగ్ జరుగుతుందని చెప్పారు. సార్ ఇప్పుడే మళ్ళీ ఎస్పీ గారితో మాట్లాడారు. ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఒక చెక్ పోస్ట్, చిన్న చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయని చెప్పారు. అది కూడా మనకి చేశారు. మూడో విషయం సంబంధించింది మనకి రోడ్స్ బాగా డౌన్లో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీనికి ఎస్టిమేట్ చేసి మన గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించడం జరిగింది సార్. ఎస్ సార్, వీఆర్ పెండింగ్ సార్. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే కొంతమంది వచ్చి కాపురం ఉంటున్నారో వారికి రేషన్ వల్ల ఇక్కడ ఉన్న బెనిఫిషరీస్ కాకినాడ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మన తహసీల్దార్తో మాట్లాడి ఆ రేషన్ లబ్ధిదారులకి ఇక్కడ వచ్చి, ఆ డీలర్స్ ఇక్కడికి వచ్చి దగ్గరలోనే వారానికి ఒకసారి 2 రోజులు వచ్చి ఇక్కడికి లబ్ధిదారులకు ఇచ్చే విధంగా ఏర్పాటు మన శాసనసభ్యుల వారు తహసీల్దార్తో మాట్లాడుతూ వారు అంగీకరించారు. సో అది కూడా చాలా మంచిగా జరిగింది. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు మన శాసనసభ్యుల వారు కూడా స్ట్రీట్ లైట్ని మన కలెక్టర్ దృష్టిలో పెట్టి మనకి పంచాయతీకి వస్తుంది కాబట్టి ఒకసారి స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసే విధంగా మనకి పంచాయతీకి వస్తుంది.